పోర్ట్ ట్రస్ట్ అంట అయిపోయింది. నేను ఇందాకే మీరు రాకముందే చెప్పాను రామ్కుమార్ గారికి, ఉదయం పూట ప్రసాదాలు పంచే గుడిలోకి వెళ్తే గుప్పెట్లో గుగిళ్ళు ఇచ్చి పంపిస్తారు చూడండి, పిల్లలు చప్పట్లు కొట్టుకుంటే వెనక్కి వస్తారు. అలా రమ్మన కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. మీరు నిలదీయలేరా, అడగలేరా మీరు? సార్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్లో అలొకేట్ చేశారు. తర్వాత మాకు ఉన్నటువంటి డిమాండ్స్ కూడా మెరుగుతాము. ఇంకోటి 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రాజధాని అమరావతి నిర్మాణానికి వారు కేటాయించారు. అది డైరెక్ట్ గ్రాంట్ ద్వారా కాకుండా వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా సమకూరుస్తామని గ్రాంటే ఇవ్వచ్చు కదా. అది గ్రాంట్ ఇస్తే ఖచ్చితంగా మనకు వచ్చినట్టు అవుతుంది. దానిపైన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో వీళ్ళందరూ కూడా మాట్లాడి, ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ నివేదిక ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా కొన్ని కమ్యూనికేషన్ ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా మా డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడంలో మేము ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగా అనుకూలిస్తుందని మేము అనుకుంటున్నాం. రైట్. అంటే మీరు అప్పులు అడిగారా లేకపోతే నిధులు అడిగారా? సంపద సృష్టిస్తామన్నారా, అప్పులు తెచ్చి సంపద చూపిస్తామన్నారా? ఇప్పుడు సంపద సృష్టించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత సంపద సృష్టించడము. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఆర్థికంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఇవ్వడమే కాకుండా వెనుకబడ్డ రాష్ట్రాలకు, ఆర్థికంగా వెనుకబడ్డ రాష్ట్రాలకు, ఆర్థికంగా కుదలైపోయిన రాష్ట్రాలకు ఆర్థికంగా సహాయం చేయడం. ఆ సహాయం పోలవరము మరియు ఒకటి ఈ యొక్క అమరావతి రాజధాని అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి దానికి డైరెక్ట్ గ్రాంట్ ద్వారా మీరు నిధులు ఇస్తే చాలా హెల్ప్ అయ్యేది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అంటే మాకు అప్పు సమకూర్చడమే, అది మేము అప్పు తెచ్చుకున్నట్లేదు, మళ్ళీ ఒక అప్పు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నట్లు కాదు. ఆ అప్పు ఆంధ్రప్రదేశ్ తీర్చాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తీర్చాలా. అదే కాకుండా తెలుగుదేశం తరఫు నుంచి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క గ్రాంట్ రూపంలో ఇస్తేనే బాగుంటుంది. కానీ అది అలర్ట్ చేసేసారు. కాకుండా గ్రాంట్ ద్వారా ఇంకా మళ్ళీ వచ్చే నిధులు ఏ విధంగా ఉంటాయో, గ్రాంట్ ద్వారా ఏమి ఇస్తారో అనేది అది కూడా చెప్పాలా. రామ్నాథ్ గారు, ఒకసారి నేను కనుక చూస్తే అంటే మొత్తం అన్ని స్టేట్స్కి నిర్మలా సీతారామన్ గారు ఏం ప్రకటించారంటే, ఆర్థిక మంత్రి వడ్డీ లేని 1,50,000 కోట్ల రూపాయల మేరకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తారట. అంటే అందులో ఒక 26-25 స్టేట్స్ ఉంటే మనం కూడా ఉంటాం. ఆ బంతిలో చివరి ఎక్కడో ఉంటాం అనమాట. ఆంధ్రప్రదేశ్ ఎక్కడంటే ఎక్కడంటే చేతులు ఎత్తే ఇంద 10 రూపాయలు ఉంచండి చెప్పి పంపిస్తారు. ఇదా మనం కోరుకుంది? ఎస్, ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన మనం దేశవ్యాప్తంగా కూడా భిన్న వాదనలు, భిన్న స్వరాలు వింటున్నాం. సో మనం పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ టైం టు టేక్. సో మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటున్నారు, మీరు ఇందాక అడిగినటువంటి 1,50,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అంటున్నారు. అందరికీ ఇలాంటి పాయింట్లు అంటే